క్లియర్ కదా? యా దెన్ గైస్ చూడండి, నిన్నటి క్లాస్ లో మనము జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి అకౌంట్స్ పేయబుల్. మీరు రియల్ టైమ్ లో పని చేసినప్పుడు మాక్సిమం ఎక్కువగా వర్క్ అకౌంట్స్ పేయబుల్ మీద, అకౌంట్స్ రిసీవబుల్స్ మీద మనకి వర్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్ పేయబుల్? ఎనీవన్? Document issued for purchase of వాయిస్ material. స్లోగా వస్తుంది, స్లోగా. Sir, మా account ఒక దాంట్లో issue- లాగిన్ అవ్వకండి, వాయిస్ డబల్ వినపడుతుంది. చెప్పమా. సార్ మనం డాక్యుమెంట్ ఇష్యూ చేస్తాం కదా సార్, పర్చేస్ చేస్తున్నప్పుడు సప్లయర్ దగ్గర నుంచి దానికి అకౌంట్స్ పేయబుల్ యూజ్ చేస్తాం సార్. ఓకే, ఇంకా మా ఎనీవన్? ఎనీవన్? At the time of purchase, we have to make payment to the suppliers. ఇంకా అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటంటే లైక్ మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేయడం. పీపీటీ కనపడుతుందా? ఓకే, సో అకౌంట్స్ పేయబుల్ అనేది ఏంటంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది అప్పుగా పర్చేజ్ చేయడం. అప్పుగా పర్చేజ్ చేసి తర్వాత మనం 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు అనేది పే చేస్తాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. SAP FI accounts payable is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor request. Payables are managed as per the payment made program, and all the payments can be made using check transfers, electronic transfers. ఎప్పుడైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేస్తూ ఉంటుంది, అప్పుగా సేల్ చేస్తూ ఉంటుంది. ఇది కామన్. అలా ఏవైతే క్రెడిట్, క్యాష్ ఆర్ చెక్ కాకుండా క్రెడిట్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎవరితో, వెండర్స్ తో, ఆ డేటాని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రికార్డింగ్ చేయాలనేదే అకౌంట్స్ పేయబుల్ యొక్క మీనింగ్. సో మనం ఇమీడియట్ గా అమౌంట్ పే చేయం, తర్వాత కొద్ది రోజుల తర్వాత పే చేస్తాం. మనం అంటే మన బిజినెస్. సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటాం. తర్వాత మనం IMPS ద్వారానో, ఓకేనా, నెఫ్ట్ ద్వారానో, RTGS ద్వారానో అమౌంట్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది, చెక్స్ ద్వారా. దీనికి సంబంధించిన మాస్టర్ డేటా చూడండి. మనకి వెండర్, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి వెండర్ మాస్టర్ డేటా అంటే ఏంటంటే దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడిగినప్పుడు జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా ఉంటుందని చెప్పాలి. అలా చెప్పినప్పుడే మీకు నాలెడ్జ్ ఉందని ఐడెంటిఫై వస్తుంది అనమాట. ఓకే సార్, జనరల్ డేటా అంటే ఏంటి? నేమ్ అంటే సప్లయర్ యొక్క నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. దీన్ని జనరల్ డేటా అంటారు. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పే అంటారు. అంటే రీకాన్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనకి లైక్ వెండర్ డొమెస్టిక్ పర్సనా, అదర్ కంట్రీ పర్సనా, పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయి, ఒకవేళ ఇమీడియట్ గా పే చేస్తే మనకి డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తాడా, ఇవ్వడా? ఓకే, తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఓకే, ఏ విధంగా మన పేమెంట్ మెథడ్స్ వేయాలి, చెక్ ద్వారా, RTGS, IMPS. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్, ఒకవేళ అమౌంట్ లేట్ గా పే చేస్తే మనకి ఏమైనా నోటీసులు పంపిస్తారా, లేదు మనం పే చేయకపోయినా వేరే వాళ్ళు పే చేయొచ్చా, ఆల్టర్నేటివ్ పే. ఈ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత పర్చేజ్ డేటాలో చూసుకుంటే పార్ట్నర్ ఫంక్షన్స్, వేరే కంట్రీస్ తో కరెన్సీస్, వేరే కంట్రీస్ తో ఏమైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయా. సో తర్వాత ట్యాక్స్ లయబిలిటీ, ఏ విధంగా ట్యాక్స్ పేమెంట్స్ ఉన్నాయి, పార్ట్నర్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా పర్చేజ్ చేయడానికి. ఇలా దీన్నే మనం వెండర్ మాస్టర్ డేటా అంటారు. వెండర్ మాస్టర్ డేటా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ OBD3. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1
అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00, వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదా FK01. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43, వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11N, వెండర్ మాస్టర్ చేంజెస్ XK02, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, మాన్యువల్ గా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. సో డెబిట్ మనకి రా మెటీరియల్, క్రెడిట్ పర్సన్. పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్సన్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. దీనికి SAP కంపెనీ డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. ఇది పోస్టింగ్ వచ్చేసి FB60లో చేస్తాం, FB60లో మనం చేస్తాం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ చేద్దాం. మా నోట్స్ మీరే ఓన్ గా చేసుకుంటే నేను ఇవ్వడం కంటే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఓన్ ప్రిపరేషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, ప్రతిదీ కూడా మీరు టెర్మినాలజీ రాస్తారు, 1-2 సార్లు రాస్తారు. ఓకే, చూడండి, డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలో మీ బిజినెస్ ఉంటే దాన్ని డొమెస్టిక్ అంటాం. ఇంటర్నేషనల్ అంటే ఏంటి? వేరే కంట్రీస్ తో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఇంటర్నేషనల్ అంటాం. వన్ టైం అంటే ఏంటి? ఒకసారి మాత్రమే మనం పర్చేజ్ చేస్తే వన్ టైం వెండర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు OBD3లోకి వెళ్ళి మనం వీటిని క్రియేట్ చేసుకోం. SAP ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి OBD3. న్యూ ఎంట్రీస్. ఓకే, ITC 1 ఇస్తున్నాం. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి? డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్. చూడండి, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ లో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఉందా? దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, లోపలికి వెళ్తారు. అడ్రస్ అంటే వెండర్ సంబంధించిన అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాక్ కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. బ్యాక్ తర్వాత పర్చేసింగ్ డేటా. పర్చేసింగ్ డేటాలో పార్ట్నర్ యూసేజ్ చూడండి, దీని లోపల క్లిక్ చేస్తే టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ అంటే ఇండియాలో మాత్రమే మనం పర్చేజ్ చేస్తే వెండర్స్ తో. సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్, డేటా వాస్ సేవ్. మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి, ITC 2 ఇంటర్నేషనల్ అకౌంటింగ్ గ్రూప్. AG సేవ్. మరి నెక్స్ట్ తీసుకోండి, ITC 3 వన్ టైం వెండర్ అకౌంటింగ్ గ్రూప్. AG వన్ టైం అన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. అవి రాసుకోవాలి గుర్తుండకపోతే. తర్వాత నెంబర్ రేంజెస్. ఇప్పుడు వీటి ఏవైతే క్రియేషన్ చేశారో మీరు వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు ఆ వెండర్స్ ని ఎంత మందిని క్రియేషన్ చేయొచ్చు, 1000 or 2000 మెంబర్స్, వాటిని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, బట్ రియల్ టైమ్ లో మీరే ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రజెంట్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటే వాటినే తీసుకుంటాం మనం.
XK N1 క్లాస్ 1 XK N1 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి 100 నుంచి స్టార్ట్ అయింది 01, 100 నుంచి స్టార్ట్ అయింది 199కి ఎండ్ అయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ 19 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 02 200తో స్టార్ట్ అయింది 230కి ఎండ్ అయింది. అంటే ఇక్కడ ఒక్కటి ఉంది, ఇంకా అంతే. ఒక్క వెండర్ క్రియేట్ చేయొచ్చు. 29 ఎవరు ఉపయోగించేశారు ఆల్రెడీ. 03 300తో స్టార్ట్ అయింది 315కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 కంప్లీట్ అయిపోయినాయి. ఒకరిని మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ఈ స్టార్టింగ్ లో మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సర్వర్ లో, కాబట్టి ఈ స్టార్టింగ్ నెంబర్లు తీసుకోకండి. తర్వాత 4 2500తో స్టార్ట్ అయింది 2540కి ఎండ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెంబర్స్ ఏం లేవు. మనకేంటంటే కొంచెం కిందికి వెళ్ళారంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకి 2 crores తో స్టార్ట్ అయింది 3 crores వరకు ఎండ్ ఉంది. ఆల్రెడీ 9 ఎవరు ఉపయోగించారు. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి 21 22 23 తీసుకున్నాం, 25 తీసుకున్నాం. ఓకే, లిమిటెడ్గా ఉంది 21 22 25. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నా. న్యూ సెషన్ తీసుకుంటున్నాం. ఏముంది ఇక్కడ OBAS. మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు కదా, అవి ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి ఇవ్వాలి. ITC 1 మీరు చేసిన 3 వచ్చినాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇవ్వండి 21 22 25. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు FS00లోకి వెళ్ళి ఈ 3 ఏవైతే క్రియేషన్ చేశారో ఆ మూడింటిని మనం రీక్యాన్సిలేషన్ కింద మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎక్కడ FS00. నేను PDF ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. చూడండి, డొమెస్టిక్ వెండర్ ఒకటే ఇచ్చాను ఎగ్జాంపుల్. ఇంకా మిగతా 2 ఇంటర్నేషనల్. మనము తర్వాత 1 టైం వెండర్ ని క్రియేట్ చేసుకోవాలి. GL కంపెనీ కోడ్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. కరెంట్ లైబిలిటీస్. సో కరెన్సీ, రీకాన్ అకౌంట్ టైప్, షార్ట్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. ఓకే, సో ఇప్పుడు FS00లో మనం క్రియేషన్ చేసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో నాకు తెలియదు. అసలు నేను కరెంట్ లైబిలిటీస్ కి ఇక్కడ నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నెంబర్ ఇచ్చాను ఇవ్వ కూడా తెలియదు. ఇప్పుడు ఆ నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో తెలియాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి చూద్దాం. ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో కరెంట్ లైబిలిటీ నాకు తెలియాలి. అది ఏ టీ కోడ్ లోకి వెళ్ళాలి చెప్పండి అమ్మా, చెప్పండి. OBD4 ఎక్కడికి వెళ్ళాలి? చార్ట్ ఆఫ్ OBD4 అకౌంట్స్ OB. OBD4 వెరీ గుడ్. OBD4. సూపర్. అసలు నేను ఇచ్చానో లేదో చూద్దాం. పొజిషన్ ITC 1 కరెంట్ లైబిలిటీస్ ఇచ్చాను కదా. ఓకే, ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? 100 లైక్ 2,02,01 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ C. ఓకే, దీన్ని కాపీ చేస్తున్నా. ఇక ఈ నెంబర్ తీసి ఆ నెంబర్ ఇస్తున్నా. సేవ్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? బ్యాలెన్స్ షీట్, కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయా, బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయా? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్. కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. కొంచెం ఫ్రంట్ కి డ్రాగ్ చేసుకోండి. కంట్రోల్ డేటా INR చూడండి. రీకాన్ అకౌంట్ ఫర్ టైప్ వెండర్. తర్వాత లైన్ ఎయిట్ డిస్ప్లే 001 ఉందా ఏమిదో చూడండి. ఇక్కడ కరెన్సీ మన ఇండియాది కాబట్టి INR, అదే అమెరికా అయితే USD. షార్ట్ కి 001 ఉంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 తీసుకోవాలి. రీకాన్ కి రీకాన్సిలేషన్ అకౌంట్స్ సేవ్ చేయండి. కరెంట్ లైబిలిటీస్ వచ్చిందా? ఇప్పుడు దీన్నే కాపీ చేసుకొని
ఇంటర్నేషనల్ క్రియేట్ చేయాలి. 1 అయిపోయింది 2. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఐఎన్ఆర్ రిమైనింగ్ అంతా సేమ్. వన్ టైం ఓకే. కరెంట్ లయబిలిటీస్ మీద 3 క్రియేట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? XK01. ఇప్పుడు వెండర్ మాస్టర్స్ అంటే వెండర్స్ ని మనకు డొమెస్టిక్ లో ఎవరున్నారు, ఇంటర్నేషనల్ లో ఎవరున్నారు, అదర్ కంట్రీస్ లో ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. XK01 క్లాస్ అండ్ XK01 మన అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. ITC1. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. టైటిల్ కంపెనీ, హౌస్, స్ట్రీట్ కదా, రీజన్ తెలంగాణ, సో అతని డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. వెండర్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ. ఎంటర్ ఇవ్వండి. తర్వాత వెండరే కస్టమర్ అవుతే ఎలా అనేది ఇక్కడ ఎంటర్. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు వెండర్స్ ఏమైనా. తర్వాత కాంటాక్ట్ పర్సన్, ఫస్ట్ నేమ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. నో నీడ్. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీరు FS00లో ఏవైతే క్రియేషన్ చేసింటారో అవి ఇక్కడికి వస్తాయి. అంటే ఆ వెండర్ అనేవాడు ఇండియా డొమెస్టిక్ పర్సనా, లేదంటే ఇంటర్నేషనల్ పర్సనా, లేదంటే వన్ టైం పర్సనా. డొమెస్టిక్ సార్ట్ కి వెండర్ సంబంధించిన సార్ట్ కి ఇక్కడ వేరు ఉంటుంది. వెండర్ సంబంధించిన సార్ట్ కి ఇక్కడ చూడండి 012 వెండర్ నెంబర్. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ వెండర్ సంబంధించి చూడండి A4 ఇచ్చారు, ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. డొమెస్టిక్ వెండర్ అతని డిస్క్రిప్షన్ ఏంటి A4. ఇక్కడ ఉన్న అన్ని ఫీచర్స్ అవసరం అవుతాయని లేదమ్మా, అవసరాన్ని బట్టి మార్చుకోవాలి అంతే. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ పేమెంట్ టర్మ్స్. ఓకే, సో అతను ఇమీడియట్ పేమెంట్ ఇచ్చేవాడా, లేదంటే విత్ ఇన్ పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ 14 days లోపల ఇస్తే 3% క్యాష్ తీసుకోండి, 30 days ఇస్తే 2%, 45 days ఇస్తే ఏం అమౌంట్ లేదు. ఇలా పేమెంట్ టర్మ్స్ చాలా ఉంటాయి. మీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ 3001 తీసుకోండి. తర్వాత టార్గెట్ గ్రూప్ తర్వాత నేను ఎలా అని చెప్తాను. సేవ్. ఇప్పుడు సేవ్ అయితే ఓకే, సేవ్ కాలేదంటే ఆ నెంబర్ ఎవరో వాడినారని అర్థం. ఓకే, డేటా సేవ్ అయిందమ్మా. సేవ్ అయిందంటే అంటే 10 నెంబర్ తీసుకుంది అంటే ఈ నెంబర్ ఎవరు యూజ్ చేయలేదని అర్థం. సర్వర్ లో ఎవరు యూజ్ చేయలేదు. అలా యూజ్ చేశారంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, ఆ
అక్కడికి వెళ్ళి నెంబర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నా. మళ్ళీ సెకండ్ పర్సన్ క్రియేట్ చేస్తున్నా. మిస్ లేదంటే కంపెనీ జీరో వన్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ నేను ప్రీవియస్ చేసి ఉంటాను కదా, అవి వస్తూ ఉంటాయి, మీరు టైప్ చేసుకోండి. కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇలా ఫిల్ చేయాలి. ఎంటర్ 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 ఎంటర్. డొమెస్టిక్, షార్ట్ కి, A4, పేమెంట్ టర్మ్స్, సేమ్. ఇలా మీరు 1 lakh వెండర్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఎంపీ గారు ఎలాగూ పీకే ఆయన ఉన్నారు కాబట్టి ఆమెనే తమ నాయకురాలిగా భావించి ముందుకు మ్యూట్లో సాగిపోతున్నారు. పెట్టుకోండి. నేతలు వచ్చే స్థానిక సంస్థల్లో పోటీకి కూడా శక్తి మేర సిద్ధమవుతున్నారు. అయితే వారికి నాగేంద్ర, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వద్దు దయచేసి చెప్తున్నాను. తర్వాత వీడియో చూసుకో. టీవీ దగ్గర కూర్చొని వీడియో ఆన్ చేస్తావు. సేమ్ 3 మెంబర్స్ ని క్రియేట్ చేశానమ్మా. అలా ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు, వన్ టైం పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ FB60లో వెళ్ళి ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. వెండర్ పోస్టింగ్ స్క్రీన్ ఇలా ఉంటుందమ్మా. ఇది చూడండి, ఢిల్లీ నా పాత కంపెనీ ఉంది, అది మార్చుకోవాలి. ITC1 లేదంటే పాత కంపెనీకి సంబంధించిన వెండర్స్ వస్తారు. ఓకే, వెండర్ సెలెక్ట్ చేసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి. $1 lakh. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, రియల్ అకౌంట్. ఇక్కడ మనం పర్చేజ్ అని తీసుకోలేదు కదా, మర్చిపోయాం కదా, ఇప్పుడు తీసుకున్నాం. ఫ్యాషన్ FS00 అడ్మిన్ ఎక్స్ప్రెస్ కింద పర్చేజ్ అని చేయండి. సేవ్. సో అది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. వచ్చినా ఇక్కడ 1 lakh.
ఇక్కడ ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాం. నిన్న GL లో డెబిట్ క్రెడిట్ ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడ ఏంటి ఆల్రెడీ పైన వెండర్ ని తీసుకున్నాం, తర్వాత ఇక్కడ పర్చేజ్ తీసుకున్నాం అంతే. ఇక్కడ రెండు ఆప్షన్స్ రావు మాకు. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ అంట. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అకౌంట్ 100201 సెట్ ఇన్క్రిలీ VALUT ఫీల్డ్. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్ కానీ లేదా డేట్ కానీ రిక్వైర్ లో కానీ అన్రిక్వైర్ లో కానీ ఉంటాయి. వాటిని వెళ్ళి రెండు చోట్ల మనం క్లియర్ చేసుకోవాలి. ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో వెళ్ళి చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ OB41 ఉంది కదా పోస్టింగ్ కీస్, అక్కడ వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి ఈ ఎర్రర్ లో. ఓకే, చూడండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓపెన్ చేయండి. ఈ నెంబర్ ఉంది కదా, ఎంటర్, పొజిషన్ ATC1 సెలక్షన్. వీటిలోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయమ్మా. ఇప్పుడు వచ్చిన రెండు ప్లేస్ లోనే ఎర్రర్స్ ఎక్కువ. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏముంది మనకి చూడండి. 100201 అనేది ఎక్కడ లింక్ అయి ఉంది? ఇక్కడ ఇది ఉంది కదా 100201. దీనికి డబుల్ క్లిక్ చేస్తే దీని మీద ఇది అక్కడ లింక్ అయి ఉంది కదా G067. సో దీంట్లో వెళ్ళి మనం చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో చెక్ చేయాలి. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది GLs ని కంట్రోల్ చేస్తాయి కదా. సో అదే అనమాట. ఇక్కడ చూడండి G067, దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. జనరల్ డేటా ఓపెన్ చేయండి. ఓకే, టెక్స్ట్ అనేది ఆప్షన్ లో ఉంది చూడండి. ఓకే, ఇది రిక్వైర్ లో పెట్టుకుంటున్నా. ఒకసారి సేవ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఓకే, నో ప్రాబ్లం. మెటీరియల్ మేనేజ్మెంట్, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్, పేమెంట్ టర్మ్స్, ఇక్కడ వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టుకున్నాం. పేమెంట్ టర్మ్స్ అవసరం లేదు. బిజినెస్ పార్ట్నర్స్ అవసరం లేదు. సేవ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ రిక్వైర్ లో ఉన్నాయమ్మా, ఇవి సప్రెస్ లో పెట్టుకోవాలి. ఇదే మెయిన్ గా చూద్దాం. ఇదే మెయిన్ గా వచ్చిందేమో ఎర్రర్, చూద్దాం. బ్యాక్ బ్యాక్ బ్యాక్. సో ఫస్ట్ ఇది క్లియర్ చేసాం కదా. ఓకే, ఇది కూడా మిగతా పోస్టింగ్ కి కూడా వెళ్దాం. ఓపెన్ 31 కదా, 31కి రండి. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. 31కి రివర్స్ వచ్చేసి 22. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ కూడా టెక్స్ట్ తర్వాత వాల్యూ డేట్ రెండు రిక్వైర్మెంట్లు ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. జనరల్ డేటా ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది. మెటీరియల్ మేనేజ్మెంట్ నో నీడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ డేట్ రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్ సప్లైస్ లో ఉంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 31 లో ప్రాబ్లం లేదు. తర్వాత 22 లో చెక్ చేయాలి, మళ్ళీ రివర్స్ కదా. చూడండి 22కి రివర్స్ 31, 31కి రివర్స్ 22. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంట్ సప్లైస్ లో ఉంది, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఏమైనా మార్చినామంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఏముంటుంది? వాల్యూ డేట్ అవసరం లేదంట, తీసేయండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయో. ఎంటర్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందా చూడండి. సిమ్యులేట్ చూడండి 31 ఇస్ ద మనకి 31 ఏమైంది క్రెడిట్ అవుతుంది, 40 ఇస్ ద డెబిట్ అవుతుంది. సేవ్. చూసారా డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఎంట్రీ పాస్ అయింది. తర్వాత వాటిని చూడాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB L1N వెళ్ళి చూడాలి. ఫ్యాషన్ FB L1N. ఓకే, వెండర్ ని సెలెక్ట్ చేయండి.
టాటా ఎగ్జిక్యూట్ చూసారా వెండర్ నెంబర్ నేమ్ స్ట్రీట్ సిటీ టెలిఫోన్ నెంబర్ కంపెనీ కోడ్ పేమెంట్ టర్మ్స్ అసైన్మెంట్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ డేట్ ఇలా రెడ్ కలర్ బెల్ ఐకాన్ ఉందంటే ఇది డ్యూ లో ఉందని అర్థం అంటే మనం అప్పుగా పర్చేజ్ చేసాం ఇంకా డబ్బులు పే చేయలేదు 1 lakh వెండర్ ఇన్వాయిస్ ఇలా మీరు 10 ఇన్వాయిస్ కాదు 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇది వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఓకే టాలీలో మనం డే బుక్ లో ఎలా చూస్తామో అలా దీంట్లో కూడా తర్వాత XK02 ఒకవేళ మనం డాటా గ్రూప్ టాటా ఐటీ సొల్యూషన్స్ కదా దాంట్లో ఏమైనా నేమ్స్ లో చేంజెస్ చేయాలన్న అడ్రస్ లో అలా ఏమైనా ఉంటే దాంట్లో వెళ్ళాలి /XK02 ఐటీసీ సాఫ్ట్వేర్ టాటా ఐటీ సొల్యూషన్స్ అడ్రస్ ఏమైనా మార్చాలి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయాలి సెలెక్ట్ కావాలంటే ఇవన్నీ టిక్ మార్క్ వస్తాయి ఎంటర్ ఏమైనా అడ్రస్ మార్చాలన్నా పిన్ కోడ్ మార్చాలన్నా మార్చొచ్చు రామ్నగర్ సో నెంబర్ మారుస్తున్నాను నెల్లూరు కాకుండా ఇక్కడ ఒంగోలు ఇస్తాను అడ్రస్ మార్చిన సేవ్ చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ XK02 అంటే ఏమైనా చేంజెస్ చేయొచ్చు ఓకే ఆ చేంజెస్ చేసి చూడాలంటే XK03 వెళ్ళాలి సేమ్ అదే ప్లేస్ లోకి వస్తావు మళ్ళీ జస్ట్ డిస్ప్లే చేస్తావు అంతే ఏం ఎడిట్ చేయలేము చూడండి ఏమైనా ఎడిట్ చేస్తున్నానా ఒంగోలే కదా మారింది కదా డేట్ అని తర్వాత మీరు చేసింటాన్ని చూడాలంటే FK10N వెండర్ బ్యాలెన్స్ వ్యూ /N FK10N ఎగ్జిక్యూట్ నువ్వు పోస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఉంటుంది 1 lakh చూసారా ఇలా ఇలా ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం ఫస్ట్ కాన్ఫిగరేషన్ మీకు 4 కాన్ఫిగరేషన్లు మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయమ్మా 4 కాన్ఫిగరేషన్లు మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి మీకు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు నేను చెప్పేది ఏదైతే ఉందో అదే విధంగా ఎక్సెల్ లో మీరు డేటా టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది గుర్తుంటుంది ఓకే ఈ PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను దాని ప్రకారంగా మీరు చేసుకుంటారు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ నేను అప్డేట్ చేయలేదండి అప్డేట్ చేస్తాను నేను అవ్వలేదు చేస్తాను రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ PDF గ్రూప్ లో వేసాను చూసుకోండి ఓకే సో నోట్స్ ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి మీకు అర్థమయ్యే విధంగా ఓకే ఇది నేను ఎలా చెప్తే బాగుంటుందని నేను డిజైన్ చేసుకున్న మ్యాటర్ ఇది స్టూడెంట్స్ కి సో మీరు ఇలాగే చేసుకోవాలని కాదు PDFs ఉంటాయి దాంట్లో మీకు మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోండి ఓకేనా డన్ గైస్ అది చేసేయండి ఫ్రమ్ టుమారో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలో తెలుసుకోండి ఓకే డన్ గైస్ బై యా గుడ్ ఈవినింగ్ గైస్ యా వాసవి లక్ష్మి ఎర్రర్స్ క్లియర్ చేశారా సార్ అది క్లియర్ అవ్వలేదు సార్ అది ఏమా క్లియర్ అవ్వలేదు సార్ అది ఓకే ట్రై చేశారా యూట్యూబ్ లో చూసారా నెట్ లో సెర్చ్ చేశారా చూసాను సార్ యాక్చువల్లీ అదైతే ఏమైందంటే వేరే కస్టమర్ క్రియేట్ చేస్తే అది కస్టమర్ దాంట్లో చేశాను సార్ చేస్తే వేరే కస్టమర్ క్రియేట్ చేస్తే రెసిడ్యువల్ పేమెంట్ అవ్వలేదు సార్ పార్షియల్ పేమెంట్ స్టాండర్డ్ పేమెంట్ అయింది అయిందా అయ్యింది సార్ కానీ రెసిడ్యువల్ అవ్వట్లేదు సార్ రెసిడ్యువల్ ఓకే వీడియో చూడు ఒకసారి నీట్ గా అది సార్ రిఫరెన్స్ కీ అని అడుగుతుంది సార్ మ్యాండేటరీ అని వస్తుంది సార్ నేను వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోను అందులో కూడా చెక్ చేశాను సార్ కానీ అది రిఫరెన్స్ కీ అనేది ఆప్షనల్ లోనే ఉంది సార్ ఓకే అయినా కానీ ఆప్షనల్ లో సర్ప్రైజ్ లో పెట్టు సరే ఓకే
రెఫరెన్స్ అనేది ఆప్షనల్ లేకుండా రిక్వైర్ లో పెట్టు, అంతే కదా. సపరేట్స్ లో పెట్టి ఒకసారి చూడు, రిక్వైర్ లో పెట్టి ఒకసారి చూడు, క్లారిటీ వస్తుంది. ఓకే డన్ గైస్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ ఏంటో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో మనం డన్నింగ్ కాన్సెప్ట్ అండ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీద కూడా ఇంటర్వ్యూస్ లో మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. థియరీ కనబడుతుందా, పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. సార్ చూడండి, డన్నింగ్ ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో డన్నింగ్ plays a vital role in accounts receivables. It is a okay. It is a similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for a payment to be made. We configure Dunning program for accounts receivable and accounts payable. ఓకే, ఈ డన్నింగ్ కాన్సెప్ట్ ని ఎక్కువగా కస్టమర్స్ కి వెండర్స్ కి యూజ్ చేస్తాం. బట్ వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఎక్కువగా కస్టమర్స్ కి దీన్ని యూజ్ చేస్తాం. అకౌంట్స్ రిసీవబుల్స్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా అప్పుగా మార్కెట్ లో సేల్ చేయకపోతే, ఏ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసినా అప్పుగా మనము స్టాక్ ఆర్ గుడ్స్ ఇవ్వకపోతే బిజినెస్ అనేది రన్ అవ్వదు. బిజినెస్ అనేది రన్ అవ్వదు, 100% చెప్తున్నాను. అప్పుగా ఇస్తేనే ఏ కస్టమర్ అయినా మీ దగ్గర స్టాక్ తీసుకుని వెళ్తూ ఉంటాడు, అమౌంట్ అనేది కొంచెం లేట్ గా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి, ఒక కస్టమర్ కి మీరు ఒక 5 lakhs సేల్ చేశారు స్టాక్ ఆర్ గుడ్స్. సో అతను అమౌంట్ అడుగుతాం అనమాట, బ్రదర్ మీకు టైం లేట్ అవుతుంది, అమౌంట్ ఇవ్వాలి మీరు, సో లేట్ చేస్తున్నారు, ఇన్ టైంలో డబ్బులు ఇవ్వండి అని మనం అడుగుతాం. అలా అడగకుండా నోటీసులు సెండ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఒక ఇన్వాయిస్ మనం సేల్ చేసిన తర్వాత 1 month వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, 1 month అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, నోటీసులు పంపిస్తారు కస్టమర్ కి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు నోటీసులు సెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఈఎంఐ మంత్లీ ఈఎంఐస్ వస్తాయి కదా, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వాట్సాప్ కి, మొబైల్ కి, నెంబర్ కి, ఇంకా 2 days లో మీ ఈఎంఐ కట్ అవుతుంది అని వాళ్ళు ఈఎంఐ పంపిస్తూ ఉంటారు. అలా కస్టమర్ కూడా మనం నోటీసులు పంపిస్తాం. టోటల్ గా ఎన్ని నోటీసెస్ సెండ్ చేయొచ్చు, దాంట్లో మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు, మాక్సిమం ఎన్ని, మినిమం ఎన్ని అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ యూజ్ చేస్తామమ్మా, పేయబుల్స్ కంటే. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి కాన్ఫిగరేషన్ FBMP లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. దీని కాన్ఫిగరేషన్ అంతా FBMP లో చేయాలి. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్, ఇవి 3 మెయిన్ థింగ్ గా మనము డన్నింగ్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది ఒక సినారియో లాగా చెప్పొచ్చు మనం SAP లో డన్నింగ్ కాన్సెప్ట్ లో. ఓకే, సో చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ దిస్ సిస్టమ్. FBMP లో మనం డన్నింగ్ ప్రొసీజర్ ని క్రియేషన్ చేస్తాం. ఇది వెండర్స్ కోసం అండ్ కస్టమర్స్ కోసం. తర్వాత లెవెల్స్, డన్నింగ్ లెవెల్ అన్న నోటీస్ అన్న ఒకటే. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ మనం ఒక కస్టమర్ కి సెండ్ చేయొచ్చు, కానీ మనం మినిమం 4 డన్నింగ్ లెవెల్సే పంపిస్తాం. ఎందుకంటే ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ ఏంటి, ఇతను అసలు కొంచెం కూడా ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు, డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువగా అంటే, నెక్స్ట్ టైం అది అతను వచ్చి మీ దగ్గర కొనడు స్టాక్. అతనికి మనము విరక్తి పొందించే విధంగా మనం చేయకూడదు. సో ఇంటర్వ్యూలో మీకు అడిగినా చెప్పాలి, మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ పంపించవచ్చు, సో మినిమం 4 డన్నింగ్ లెవెల్సే సెండ్ చేస్తాము అని చెప్పాలి. ఓకే, సో డన్నింగ్ ఏరియాస్, ఇది క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ని రన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూస్తాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి, గ్రేస్ పీరియడ్ 3 days ఉంటుంది. డ్యూ డేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మొబైల్ కొన్నారండి, ఆ మొబైల్ ఈఎంఐస్ మీద పెట్టుకున్నారు. మీరు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి.
వాళ్ళు ముందుగానే 2 days ముందుగానే 28వ తారీఖునో 29వ తారీఖున మీకు రిమైండర్ నోటీస్ పంపిస్తారు. బ్రదర్ నెక్స్ట్ 3 days లో మీకు ఈఎంఐ కట్ అవుతుంది, మీ అకౌంట్ లో డబ్బులు పెట్టుకోండి అని. ఓకే, సో ఇక్కడ కూడా మనము 1 నుంచి 5వ తారీఖు లోపల ఎప్పుడైనా కట్ అవ్వచ్చు అమౌంట్, కానీ మన బ్యాంక్ లో ఆ టైంకి అమౌంట్ ఉండాలా. అందుకోసమే ఇక్కడ కూడా 1 + 3 = 4, అంటే 3 days గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు. ఆ 1 నుంచి 5వ తారీఖు లోపల ఏ బేస్ అయినా డబ్బులు కట్టవచ్చు. ఓకే, సో అదనమాట. 3వ తారీఖున ఒక డన్నింగ్ నోటీస్ పంపిస్తే నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 13వ తారీఖున ఒక నోటీస్ పంపిస్తాం కస్టమర్ కి. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చి 23వ తారీఖున పంపిస్తాం. మళ్ళీ 10 రోజులు ఇచ్చి అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున పంపిస్తాం. అలా మినిమం 10 days గ్యాప్ తో మనము 4 నోటీసులు పంపించవచ్చు కస్టమర్ కి. అప్పటికి అతను డబ్బులు పే చేయలేదు అంటే డన్నింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. అప్పటికి వెళ్ళలేదు అంటే ఆ నోటీస్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు కూడా అతను ఇవ్వలేదు అంటే లీగల్ నోటీసు అతని మీద కేసు ఫైల్ చేస్తాం. ఓకేనా? సో అది మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది అనేసి. ఓకే, నెక్స్ట్. సో మనం డన్నింగ్ ద్వారా ఎలాంటి ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయొచ్చు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్ ఆర్ పార్షియల్లీ పెయిడ్, ఇన్వాయిస్ దట్ ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా దీన్ని చేయొచ్చు. క్రెడిట్ మెమోస్ కూడా దీంట్లో మనం క్లియర్ చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, పార్షియల్లీ క్రెడిటెడ్, పార్షియల్లీ పెయిడ్. సో ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కానీ అకౌంట్స్ రిసీవబుల్ క్రెడిట్ మెమోస్ కానీ, సో డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. డన్నింగ్ కి 4 నోటీసులు అని చెప్పామండి. సో వాళ్ళు 2 నోటీసుల లోపల డబ్బులు పే చేస్తామనుకోండి, ఇంకా రిమైనింగ్ 2 నోటీసులు స్టాప్ చేస్తాం వెళ్లకుండా. అది డన్నింగ్ కీ ద్వారా సెట్ చేస్తాం. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, అతను ఏదో సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బాగాలేక డబ్బులు పే చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తులకు మనం పంపించకుండా, సో వీ డోంట్ వాంట్ టు సెండ్ కస్టమర్ మాస్టర్ లెవెల్లో వాళ్ళకి వెళ్ళకుండా బ్లాక్ చేయొచ్చు నోటీస్ ని. సో అది ఎలా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం చూసుకుంటాం. నెక్స్ట్ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో FBMPలోనే టోటల్ ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత క్రియేట్ చేసిన FBMPలో ప్రొసీజర్ ని XD02లో వెళ్ళి కస్టమర్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. తర్వాత ఒక 4 ఇన్వాయిసెస్ ని FB70లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ మెమో FB75, FB L5 లో చెక్ చేస్తాం. డన్నింగ్ రన్ వచ్చేసి F150లో మనం డన్నింగ్ రన్ అనేది చేస్తాం. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. మీకు కాన్ఫిగరేషన్ సంబంధించి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఎస్సీ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి FBMP. ఓకే, ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ వాళ్ళు చేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ చాలా ఉంటాయి. కాబట్టి ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, న్యూ ప్రొసీజర్, మన కంపెనీ కోడ్ ఏమవుతుందో అదే ఇద్దాం, ITC1 రాయండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ITC1. సో డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్. డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? 10 days గ్యాప్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఎన్ని సెండ్ చేయొచ్చు కస్టమర్ కి? 4. సో తర్వాత చూడండి, సో లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్. ఒక్కొక్క పీరియడ్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తాం మనం? 3 days. సో తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01, అది డిఫాల్ట్ గా ఇక్కడ ఉంటుంది.
స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. అప్పుడు వినకపోతే ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలనేసి చెప్తాం. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి ఒకసారి. సేమ్ పైన ఉన్న డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఉండేది ఈ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి. ఓకే, ఇప్పుడు మనం డన్నింగ్ లెవెల్స్, నెక్స్ట్ ఏముంది, డన్నింగ్ లెవెల్స్ వెళ్తాం. ఓకే, న్యూ ప్రొసీజర్, ఇక్కడ మనం డన్నింగ్ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. డన్నింగ్ లెవెల్స్ లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నోటీస్ 1, 2, 3, 4, 3వ తారీఖున ఒక నోటీస్, మళ్ళీ 10 days తర్వాత 13th, మళ్ళీ 10 days తర్వాత, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 తర్వాత. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఇచ్చేస్తారు. ఓకే, సో ఫస్ట్ నోటీస్ పంపిస్తాం, సెకండ్ నోటీస్ పంపిస్తాం. తర్వాత కూడా ఇవ్వలేదు అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనం ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టుకుంటాం. ఈ నోటీసెస్ ప్రింట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్స్ కూడా టిక్ మార్క్ లో పెట్టుకుంటాం. ఇన్వాయిస్ చూడడానికి నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 చూడడానికి ప్రింట్ పారామీటర్స్. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే ఇక లీగల్ డన్నింగ్ ప్రొసీజర్, ఇది ఆల్వేస్ క్లిక్ చేసుకుంటాం. ప్రజెంట్ నో నీడ్. ఓకే, తర్వాత చార్జెస్. ఓకే, అప్పుడు వెళ్ళలేదు అంటే ఒక్కొక్క నోటీస్ మీద చార్జెస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ చార్జెస్ సెలెక్ట్ చేయండి, కరెన్సీ ఇవ్వండి, INR, ఎంటర్ ఇవ్వండి. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. ఇక్కడ ఫస్ట్ డన్నింగ్ నోటీస్ మీద 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం, సెకండ్ 200, థర్డ్ 300 ఛార్జెస్ అనమాట ఇవి. అప్పుడు కూడా ఇవ్వకపోతే తర్వాత మినిమం అమౌంట్స్. ఓకే, సో నెక్స్ట్ మినిమం అమౌంట్స్. ఓకే, 1, 2, 3, 4 పర్సంటేజ్ కానీ లేదా డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ 25, సెకండ్ 50, థర్డ్ 75 చార్జ్, ఇంట్రెస్ట్ చార్జెస్ అనమాట 100. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ చూడండి, ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు చెప్పాలి, డన్నింగ్ అనేది ఓన్లీ కస్టమర్స్ కే యూజ్ చేస్తామా, వెండర్స్ కూడా ఉపయోగిస్తాం అంటే రెండింటికి యూజ్ చేస్తాం. బట్ మనం ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాం, రిసీవబుల్స్ కి యూజ్ చేస్తాం అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఇక్కడ ఉంటుంది చూడండి, న్యూ కంపెనీ కోడ్ లెక్క వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్. ఇక్కడ మనం చేసింది వచ్చింది ఈ ప్లేస్ లోకి, కంపెనీ కోడ్ అండ్ కంపెనీ కోడ్. డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఒక్కొక్క నోటీస్ సపరేట్ గా రావాలి కాబట్టి వీటిని మనం టిక్ మార్క్ లో పెట్టుకోవాలి. క్లయింట్ లెవెల్లో తీసుకోవచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకోవచ్చు అని నేను ముందు ప్రొసీజర్ లో చెప్పాను మీకు. కంపెనీ కోడ్. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ITC 1. ఓకే, ఓకే, మళ్ళీ ఈ ప్లేస్ లోకి వస్తుంది అనమాట. ఈ ప్లేస్ లోకి వస్తే మనం డన్నింగ్ నోట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనం కోడ్ ఇవ్వాలి, ఒక కోడ్ అనేది ఇవ్వాలి. అది ప్రీ డిఫైన్డ్ గా కంపెనీలో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు. ప్రజెంట్ మనకు వర్క్ అవ్వడానికి మనం ఈ కోడ్ ని ఇస్తాం, F150. నేను చాలా కంపెనీస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడే ఉంటది, మీరు టైప్ చేయండి. ప్రతి దాంట్లో ఇక్కడే ఉంటది, ఎందుకంటే నేను చాలా దాంట్లో మీకు క్లాసులు చెప్పింటాను కదా, ఇక్కడే ఉంటది. మీరు F150_BE_ చేయాలి, ఇక్కడే ఉంటది. ఇది ఎలా ఉందో ఆ విధంగా మీరు టైప్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి ఒకసారి బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఒకసారి సేవ్ చేయండి. ఓకే, దీన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. చూసారా ఇలా. తర్వాత ఇప్పుడు మనము డన్నింగ్ కాన్ఫిగరేషన్ ద్వారా డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తామని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్స్ మీరు గమనించారు లేదో, అకౌంట్స్ పేయబుల్ కు అకౌంట్స్ రిసీవబుల్స్ కు
వెండర్ డౌన్ పేమెంట్స్ కి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని మనం చెప్పాం. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టిక్ మార్క్ పెట్టలేదు. వన్స్ ఇక్కడికి వెళ్ళాను అనుకో, ఆటోమేటిక్ గా టిక్ మార్క్ అదే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఉందా, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో కస్టమర్స్ వైజ్ గా చేయొచ్చు, వెండర్స్ వైజ్ కూడా క్లియర్ చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్, డౌన్ పేమెంట్స్ అండ్ రిక్వెస్ట్ బ్యాక్. ఓకే, ఆటోమేటిక్ గా బయట వచ్చేసిందా టిక్ మార్క్. తర్వాత రిమైనింగ్ లాస్ట్ ది క్రెడిట్ బ్యాలెన్స్ లో క్లియర్ చేస్తామని చెప్పాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఒకసారి సేవ్ చేయండి. ఈ విధంగా మనం టర్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా మనం ఇప్పుడు చేసాం. ఓకే, చాలా సింపుల్ గా మనము టర్నింగ్ ప్రొసీజర్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ జనరేట్ అయింటది. ఆ ప్రొసీజర్ ని మనం ఏం చేయాలి అంటే XT02 లోకి వెళ్ళి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అంతమంది కస్టమర్స్ కి ఇక్కడ టర్నింగ్ ప్రొసీజర్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ప్రొసీజర్, దీన్ని మనం అసైన్ చేయాలి. ఓకే, /n XT02. నీకు 100 మంది కస్టమర్స్ ఉంటే 100 మంది కస్టమర్స్ నువ్వు చేయాల్సిందే. డ్రైవర్ అర్జున్ ఐటీ సొల్యూషన్, ఎంటర్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇక్కడ ఇవ్వాలి. నువ్వు క్రియేట్ చేసి ఇప్పుడు వచ్చిందా చూడ. ఓకేనా, డైరెక్ట్ గా సెర్చ్ చేయకుండా ITC1 అని ఉండి వచ్చేస్తుంది. వచ్చిందా, ఇక్కడ బ్లాక్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. నువ్వు ఎన్ని లెవెల్స్ జనరేట్ చేసావో ఆ లాస్ట్ కి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి అసైన్ చేయాల్సింది నువ్వు. అసైన్ చేస్తేనే వస్తుంది. ఈ విధంగా బ్యాక్ ఎండ్ లో 100 మంది కస్టమర్స్ ఉన్నా నువ్వు ఎవ్రీ ఎంపీలో చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కస్టమర్స్ కి అలాట్ చేయాలి. సో ఇప్పుడు FB70లో ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం. అంతకు ముందుగా మనం FBL5N లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం. ఎంట్రీస్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు FB70కి వెళ్దాం. మన కంపెనీ ఉందో లేదో చెక్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ తీసుకుంటున్నాను, ప్రజెంట్ మంత్ కాకుండా లాస్ట్ మంత్ 2వ తారీఖున అమౌంట్ వచ్చేసి 10,000. లాస్ట్ మంత్ 2వ తారీఖున తీసుకున్నామా. ఎంట్రీ అర్థం అవడానికి లాస్ట్ మంత్ తీసుకున్నాం. సేల్స్ అకౌంట్, ఎంట్రీ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్ మంత్ కదా మనకి మామూలు ఎర్రర్ లాగా చూపిస్తుంది. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ మంత్ లో 2వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేసిన, సేమ్ అదే పర్సన్ కి మళ్ళీ 3వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. $20,000 తీసుకుంటున్నాం. 2వ తారీఖున, 3వ తారీఖున
ఎంటర్ స్టిమ్యులేట్. ఓకేనా? సో 2వ తారీఖున 3వ తారీఖున పోస్ట్ చేస్తాను, 4వ తారీఖున కూడా పోస్ట్ చేస్తాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ అంటే ఒక్కొక్క ఇన్వాయిస్ కి 10 రోజులు 10 రోజులు గ్యాప్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ 2వ తారీఖు నుంచి అంటే 2వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ అనుకోండి. లేదంటే 3వ తారీఖు నుంచి ఒక 10 రోజులు గ్యాప్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకి ఏమంత వస్తుంది? 13వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తారు. లాస్ట్ మంత్ లో 13వ తారీఖున 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. 40,000. 3వ తారీఖు నుంచి అంటే నవంబర్ 3వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇస్తే 13వ తారీఖున వస్తుంది. ఓకే. 13వ తారీఖున అయిపోయింది. మళ్ళీ 23వ తారీఖున ఇస్తున్నా. 10 రోజులు గ్యాప్. మళ్ళీ 23వ తారీఖు. ఓకే. మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి డిసెంబర్ 3వ తారీఖున ఇస్తున్నా. ఓకే. సో ఒకసారి ఎఫ్బి L5 N వెళ్ళి చెక్ చేద్దాం. క్లాస్ N ఎఫ్బి L5 N స్ప్లిట్. ఓకే. 2వ తారీఖున 3వ తారీఖున 4వ తారీఖున 13వ తారీఖున 23వ తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తారు. ఓకే. డన్. ఇక్కడ క్రెడిట్ మెమోలో కూడా పోస్ట్ చేయొచ్చు ఎఫ్బి 75. దాని ప్రాబ్లం ఏం లేదు. న్యూ సెషన్ తీసుకోండి. క్రెడిట్ మెమో /N ఎఫ్బి 75. చూడండి ఇక్కడ క్రెడిట్ మెమో అని వచ్చింది. ఇన్వాయిస్ వేరు, క్రెడిట్ మెమో వేరు. డోంట్ వరీ. 13వ తారీఖున కానీ 4వ తారీఖున పోస్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. క్రెడిట్ మెమో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే. డిఆర్ డీజీ. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రన్ చేయాలి. నోటీసులు రన్ చేయాలి. పేమెంట్ చేయాలి. డన్నింగ్ పేమెంట్ F-150 డన్నింగ్ రన్ చేయాలి. డన్నింగ్ రన్ అనేది చేయాలి. ఓకే. క్లాస్ N F-150. ఓకే. టుడే డేట్ ఇవ్వాలి. ఇన్వాయిస్లు ఏమో లాస్ట్ మంత్ వేసాను. మనం పేమెంట్స్ క్లియరింగ్ నోటీసులు జనరేట్ చేసేటప్పుడు మాత్రం టుడే డేట్ నుంచి ఇవ్వాలి. 28/12/2024. ఐడెంటిఫికేషన్ అంటే ఏదో ఒక నెంబర్ ఇవ్వండి 4 digits తో. ITC 1
ఐడెంటిఫికేషన్, పారామీటర్స్, రన్నింగ్ డేట్ ఈ రోజు ఇవ్వండి. సేమ్ మళ్ళీ కూడా కంపెనీ కోడ్, కస్టమర్ నెంబర్ 2010, మళ్ళీ అడిషనల్ లాక్ ఇక్కడ కూడా 2010. ఓకే, స్టేటస్ లేక రండి. ఓకే ఇవ్వండి. ఓకే, తర్వాత షెడ్యూల్ చేయండి. LP01 అంటే ఇది అవుట్పుట్ డివైస్. మా అవుట్పుట్ డివైస్ అంటే ప్రింటర్ కి సంబంధించింది. ప్రింటర్ SAP లో కంపెనీ వాడు ప్రీ డిఫైన్డ్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఒక ప్రింటర్ అవసరం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రీ డిఫైన్డ్ గా LP01 తీసుకోమని చెప్పాడు. కంటిన్యూ, స్టార్ట్ ఇమీడియట్లీ, షెడ్యూలింగ్. ఓకే, ఎంటర్ ఇవ్వండి. చూసారా, 2 times ప్రెస్ చేయండి. 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 ఆర్ టు బి సెండ్. మళ్ళీ 2 times ప్రెస్ చేశారంటే క్లియర్ గా 1 డన్నింగ్ నోటీస్ ప్రింటెడ్. కావాలంటే చెక్ చేయండి. డన్నింగ్ లిస్ట్ ప్రోగ్రామ్ ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే ఇవ్వండి. చూడండి ఇక్కడ 1 అని కనబడుతుంది. 1 నోటీస్. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ మనకి 1,40,000. ఇక్కడ వచ్చిందా 1,40,000. ఒక నోటీస్ జనరేట్ అయింది ఇక్కడ చూడండి. ఓకే, బ్యాక్. ఎక్సెప్షనల్ లిస్ట్ సంథింగ్ నార్మల్, దీనివల్ల యూజ్ ఏం లేదు. బ్యాక్. ప్రింట్ లాగ్, దీంట్లో ఎర్రర్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ షో చేస్తుంది ఎర్రర్స్ ఏంటి అనేసి. బ్యాక్. ఇప్పుడు శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. ఇక్కడ కస్టమర్ ఇవ్వండి, పర్సన్ ప్రివ్యూ చూడండి. ఫస్ట్ డొండింగ్ నోటీస్ ఇలా ఉంటుంది. ఈ నోటీస్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలని మన నోటీస్ అనేది కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఫస్ట్ డన్నింగ్ లెటర్, డియర్ సార్ మేడం, ద ఇన్వాయిస్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పెయిడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ డిస్క్రీట్ దిస్ లెటర్ సిన్సియర్లీ. చూడండి, డన్నింగ్ ఛార్జెస్ 100 రూపాయలు వేశారు. ఇవి ఇన్వాయిసెస్. ఇది డన్నింగ్ లెటర్ ఇలా ఉంటది. టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్ ఛార్జ్ తో సహా 1,40,100. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. బ్యాక్. శాంపుల్ డన్నింగ్ ప్రింట్అవుట్. బ్యాక్. ఓకే, అక్కడికి ఒక నోటీస్ జనరేట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. 10 రోజుల కంటే తక్కువ డేట్ ఇవ్వకూడదు. 10 రోజుల కంటే తక్కువ డేట్ ఇస్తే తీసుకోదు. ఓకే, ఈ రోజు 28 కదా, ఏ డేట్ ఇవ్వచ్చు? 7 ఇవ్వచ్చు నెక్స్ట్ మంత్. డేట్ ఇస్తున్నాం 24. ఐడెంటిఫికేషన్ 2 10 రోజులు గ్యాప్ ఇస్తున్నామా. 28వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు అంటే ఇంకా 11 కానీ 12 కానీ ఎక్స్ట్రా ఇచ్చినా ఏం కాదు. 10 రోజుల కంటే తక్కువ మాత్రం ఉండకూడదు. షెడ్యూల్ ఎంటర్. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. తీసుకోలేదు చూడండి. యా, సో ఇప్పుడు మనకి జనరేట్ అయింది కదా పారామీటర్స్, దాన్ని డిలీట్ చేద్దాం. రన్నింగ్ లిస్ట్. సో ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. 150 ఈ డేట్ తీసేద్దాం. 28 కదా,
7 డేట్ ఇద్దాం, ఎందుకంటే సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తుంటాయి. డేట్లు తప్పించినా కూడా రాదు మాకు. ఆరో తారీఖు ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఎందుకు రాలేదు గమనించారా? ఇక్కడ చూడండి, నేను కంపెనీ కూడా ఏరేది ఇచ్చాను, మనది ఇవ్వలేదు. చూసారా? అప్పటి నుంచి ఇక్కడ మనది ఇవ్వలేదు, అది పోయింది. ఒకరు కూడా చెప్పలేదు సరే ఇది మన కంపెనీ కోడ్ కాదని. చూడండి, ఒకరైనా చెప్పారా? ఢిల్లీ వేరే కంపెనీ కోడ్ ఇచ్చాను నేను అంతసేపటి నుంచి, ఒకరు కూడా చెప్పలేదు. గమనించాలి కదా కంపెనీ కోడ్ ఏముంది అనేది. అట్లా అది కూడా మీరు చెక్ చేసుకోవాలి, లేకుంటే జనరేట్ అవ్వదు. క్లాస్ ఎన్ F150 08 01 లాస్ట్ వేస్తున్నాను, ఐడెంటిఫికేషన్ మారుస్తున్నా. GCC 8. జనరేట్ అయిందా? చూడండి, ఇంతకు ముందు ఏం చేశారు, కంపెనీ కూడా మిస్టేక్ చేశాం, ఒక్కరు కూడా చెప్పలేదు. చూసారా? సెకండ్ టర్నింగ్ నోటీస్ జనరేట్ అయింది బ్యాక్. అట్లా తప్పు చేశారంటే జనరేట్ అవ్వదు. వచ్చిందా సెకండ్ టర్నింగ్ నోటీస్? చూడండి చార్జెస్ ఎంత పడ్డాయి, 200. ముందు ఫస్ట్ టర్నింగ్ కి 100 రూపీస్, సెకండ్ టర్నింగ్ కి 200. ఓకే, బ్యాక్. నెక్స్ట్ 8వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్, లైక్ 17 ఇస్తున్నాను. పంతొమ్మిది ఇస్తాను. పది రోజులు పైన ఉండాలి, మా 10 రోజులు తక్కువ మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి.
వచ్చిందా? రన్నింగ్ నోటీస్ 3 బ్యాక్ శాంపుల్ ప్రింట్అవుట్ LP01 చూడండి. థర్డ్ రన్నింగ్ లెటర్ 300 చార్జెస్, రన్నింగ్ చార్జెస్ 300. ఓకే, 3 నోటీస్ జనరేట్ అయినాయి. లాస్ట్ ఫైనల్ వన్ బ్యాక్. మళ్ళీ ఒక 10 రోజులు అండి, 30 తారీఖు ఇస్తున్నా. రన్నింగ్ నోటీస్ 4. చూసారా 400 ఇలామా. ఈ విధంగా మనము రన్నింగ్ నోటీసెస్ ని 100% మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఉంటుంది. మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పలేదు. ఓకే, సో చాలా ఉంటుంది మనకి. రియల్ టైంలో అవసరం ఏంటి మాత్రమే మనం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నువ్వు జనరేట్ చేసి చూసుకోవాలనుకున్నా ఇక్కడ చెకింగ్ ద డాక్యుమెంట్స్ టూల్ అంటారు అనమాట. SP01 లో చెక్ చేయొచ్చు కావాలంటే. బ్యాక్ SP01 లోకి వెళ్తే ఎగ్జిక్యూట్, మీరు చేసిన నోటీసులన్నీ ఇక్కడ కనబడతాయి. 4 చూడండి, ఇక్కడ ఏదైతే క్లిక్ చేశారంటే నోటీస్ షో చేస్తుంది. థర్డ్ వన్ SP01 లో చూపిస్తుంది అనమాట ఇలా. ఓకే, /SM35 SM35 జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాం. ఇన్పుట్స్ S5 ఇన్పుట్స్ S. చూడండి, నోటీసులు జనరేట్ చేశారు కదా, ఒకసారి చూడండి. SM30. ఓకే, ఇలా ఈ విధంగా డన్నింగ్ అనేది మనం చేయొచ్చు. 100% ఈ విధంగా నోటీస్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు FD03 వెళ్ళారనుకోండి, ఇక్కడ ఎన్ని లెవెల్స్ జనరేట్ చేశారనేది ఇక్కడ లాస్ట్ రన్నింగ్ నేట్ అవి కూడా చూపిస్తుంది. ఒకసారి చూడండి. FD03 చూసారు, అక్కడ డన్నింగ్ లెవెల్స్ 4 జనరేట్ చేసాం. లాస్ట్ డన్నింగ్ ఎప్పుడు అనేది ఇక్కడ షో చేస్తుంది. ఓకే, సో వీడియోని 1-2 సార్లు చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నిదానంగా చూసారంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీ ఓన్ గా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో అంత SAPలో ఎవ్వరూ హెల్ప్ చేయరు. మీరు నెట్ చూసుకోవడమో, యూట్యూబ్ చూసుకోవడమో, ఓకే, ఆ ఎర్రర్ ఏమొచ్చింది ఆ మెసేజ్ తీసుకొని కాపీ చేసి నెట్ లో పోస్ట్ చేయడమో, దానికి సంబంధించిన చాలా మంది ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. యూట్యూబ్ చూడాలి, అవి చెక్ చేయాలి, అలా అన్ని చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. లేదంటే లేదు. ఓన్ గా మీకు FI కన్సల్టెంట్ అంటే ఓన్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగినప్పుడే మీకు లక్షల జీతాలు ఇస్తారు. మిగతా వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంటి, మీరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు అని. అది ఎండ్ యూజర్స్ అంటే ఏంటి, జస్ట్ వాళ్ళు పోస్టింగ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో మీరు కష్టపడితే ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు జస్ట్ పోస్టింగ్ చేస్తారు, అంతే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్. PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను నేను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో సార్, ఇండెక్స్ పంపిస్తారా సార్? ఇండెక్స్ డిలీట్ అయింది గ్రూప్ లో. ఏందమ్మా? ఇండెక్స్ సార్, ఇండెక్స్
పంపించాను కదా ఆల్రెడీ. అది డిలీట్ అయిపోయింది సార్ గ్రూప్ లో. ఓకే ఓకే గైస్, డన్.